అలేఖ్య చిట్టి పికిల్స్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు. ముందు నుంచే వీళ్ళు కాస్త పాపులర్ అనుకోండి. కాకపోతే ఈ మధ్య వాళ్ళ పచ్చళ్ళ ఖరీదు ఎక్కువగా ఉందని చెప్పిన కస్టమర్ని వారి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నుంచి ఒక అమ్మాయి దారుణంగా తిట్టింది. ఆ చాట్ను సదరు యువకుడు బయటపెట్టడంతో మొత్తం విషయం కాంట్రవర్సీగా మారింది. ముందు ఒకసారి అతనేమడిగాడో దానికి వీళ్ళేం సమాధానం చెప్పారో చూద్దాం. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలి, కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపట్టి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. కానీ ఇక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు తప్పే, ఉపయోగించిన భాష మరీ తప్పు. వీలైతే డిస్కౌంట్ ఇస్తామని చెప్పాలి, లేదంటే మా ధరలింతే, ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే లేదు అని కూడా చెప్పొచ్చు. కానీ వాళ్ళు మాత్రం గీత దాటి చాలా దూరం వచ్చారు. వాళ్ళ విషయం పక్కన పెడితే దొరికిందే అదనుగా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వేలాది యువకులు ఆ అమ్మాయిలపై విరుచుకుపడుతున్నారు. వాట్సాప్లో అమ్మాయి ఉపయోగించిన భాష కంటే 100 రెట్లు దారుణమైన భాషను ఉపయోగిస్తున్నారు. సంబంధం లేని టాపిక్ మాట్లాడుతూ ఆ అమ్మాయిలు గతంలో చేసిన రీల్స్ను ప్రస్తావిస్తూ దూషిస్తున్నారు. మొదటి సంభాషణ ఒక్క వాట్సాప్ చాట్కే పరిమితమైతే రెండోది మాత్రం కోట్ల మంది చూసే పబ్లిక్ ప్లాట్ఫామ్పై జరుగుతోంది. ఇక్కడ వీళ్ళంతా పెట్టే బూత్ కామెంట్లను ఆ అమ్మాయిలు చూసే అవకాశం తక్కువే. కానీ ఆ కామెంట్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం ఖచ్చితంగా వాటిని చూస్తారు. అంటే ఎవరో తెలియని వాళ్ళను తిట్టి వాళ్ళ క్యారెక్టర్ను బ్యాడ్ చేసి ఆనందపడాలనుకుంటూ తెలియకుండానే తమ సొంత క్యారెక్టర్ను వీళ్ళు బ్యాడ్ చేసుకుంటున్నారు. అసలు ఆ ముగ్గురు అమ్మాయిల పైన అంత అటెన్షన్తో పాటు కోపం, ద్వేషం ఎందుకో చూద్దాం. అలేఖ్య, సుమ, రమ్య ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వారి పచ్చళ్ళ వెబ్సైట్ ప్రకారం దేశ విదేశాలకు నాన్ వెజ్ పచ్చళ్లను సరఫరా చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ను రాజమండ్రికి చెందిన అలేఖ్య అనే యువతి ప్రారంభించింది. ఆ పచ్చళ్లను ప్రమోట్ చేయడానికి ఆమె సిస్టర్స్ సుమ, రమ్య సపోర్ట్ చేస్తారు. అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో వాటిని ప్రమోట్ చేస్తారు. ముగ్గురు అమ్మాయిలు కాస్త ఆకర్షణీయంగా కనిపించడం, దానికి తోడు నాన్ వెజ్ పికిల్స్ అనే క్రేజీ కాంబినేషన్ కూడా కుదరడంతో తక్కువ కాలంలోనే వీళ్ళ వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి. ఆ పచ్చళ్ళు కొనే వాళ్ళకంటే ఆ రీల్స్ చూసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళే ఎక్కువ మంది అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ పచ్చళ్ళ కంటే ముందే వారికి యూట్యూబ్లో వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సొంత ఛానల్తో రకరకాల కంటెంట్తో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చళ్ళ కోసం పెట్టిన పేజీల్లో దానికి సంబంధించిన వీడియోలే చేశారు తప్ప రీచ్ కోసం సొంత పేజీల్లోని డ్యాన్స్ వీడియోలను ఇందులో పెట్టలేదు. అయితే ఇక్కడే జనాల కడుపుమంటే యాంగిల్ కూడా బయటకు వస్తుంది. ముగ్గురు అమ్మాయిలు జీవితంలో ఎదుగుతున్నారు, ఎవరి సాయం లేకుండా. అట్లీస్ట్ పనికిమాలిన కామెంట్లు చేస్తున్న వాళ్ళ సాయం లేకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీకి అస్సలు నచ్చని కాంబినేషన్ ఇది. కళ్ళ ముందు ఎవరైనా త్వరగా ఎదిగినా, పేరు తెచ్చుకున్నా తట్టుకోలేరు. ఒక్క చిన్న అవకాశం దొరికినా వాళ్ళ లోపలున్న అసూయనంతా పైసా ఖర్చు లేని గలీజ్ కామెంట్ల రూపంలో కక్కేస్తారు. కావాలంటే ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఒక్క వాయిస్ చాట్ని పట్టుకొని యూట్యూబ్లో ఎన్నెన్ని వీడియోలు, షార్ట్లు చేశారు. అన్నిట్లోనూ ఒకటే యాంగిల్, అందరిది ఒకటే తాపత్రయం. జనాలు వీళ్ళని తిడుతున్నారు, సో నేను దానికి ప్లాట్ఫామ్ కల్పించాలి, జనాల మైండ్ సెట్ను నేను క్యాష్ చేసుకోవాలి, అంతే. విషయం ఏంటంటే ఇక్కడ లేడీస్ కూడా తక్కువ తినలేదు. యూట్యూబ్ ద్వారా తమ సొంత కాళ్ళపై నిలబడాలనుకున్న అమ్మాయిలు కూడా ఇదే యాంగిల్లో వీడియోలు చేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ సంగతి చెప్పే పనే లేదు. మళ్ళీ చెబుతున్నా, నేను అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ని కానీ వాళ్ళు మాట్లాడిన మాటల్ని కానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. కస్టమరే దేవుడు అనే సిద్ధాంతాన్ని నమ్మినప్పుడే ఏ వ్యాపారానికైనా మనుగడ. వీళ్ళు దాన్ని పాటించలేదు. దాని ఫలితాలను వీళ్ళు చూసే అవకాశం కూడా ఉంది. కానీ దానికి జనాలు రియాక్ట్ అవుతున్న విధానాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వ్యాపారం మూతబడాలి, రోడ్డున పడాలి, పొగరనగాలి అంటూ వేల కామెంట్లు. నాకు తెలిసి సొంతంగా పైసా సంపాదించే కష్టం తెలిసిన వాళ్ళెవ్వరూ ఇలా కోరుకోరు. వాళ్ళు తప్పయింది, క్షమించండి అని చెప్పారనుకుందాం, అయినా సరే ఊరుకుంటారా అంటే అది లేదు. మరో కొత్త కాంట్రవర్సీ దొరికేదాకా వీళ్ళనైతే వదలరు. ఆ తర్వాత కూడా బూత్ కామెంట్లు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడంటే కాంట్రవర్సీ అయింది, కానీ మొదటి నుంచి కామెంట్లన్నీ పచ్చళ్ళను వదిలేసి వాళ్ళ శరీర భాగాల గురించే. అటు హైదరాబాద్లో 100 ఎకరాల్లో పచ్చదనాన్ని కూల్చేస్తున్నారు. రోజు ఎన్నో హత్యలు, రేప్లు, మర్డర్లు, స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, అదన్నమాట. నా ఆలోచనలతో మీరు ఏకీభవించినా, విభేదించినా మీ అభిప్రాయాలను కింద తప్పనిసరిగా కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.